నుంచి బియ్యం తెచ్చుకుంటాం కదా సంవత్సరం పాటు ఉంచుకోవడానికి. వాటికి పురుగు పట్టకుండా ఉండడానికి ఇలా 25 కిలోల సంచికి పైన ఇట్లా దారంతోని గుట్టేస్తారు. 2 వరుసలు ఉంటాయి. అది కొనలు కట్ చేస్తే అవి ఊసొచ్చేస్తవి. ఆ బియ్యంను మనము నేల మీద పోయాలి. భూమి మీద పోసి వాటికి మొత్తము 25 కిలోల సంచి 25 కిలోల సంచి మాత్రం కలుపుకోవాలి మనం. 100 కిలోల సంచి కలుపుకోలేము కదా. మనకు ప్యాకెట్లు కూడా 25 కిలోలు మాత్రం వాళ్ళు అట్లనే ఇస్తారు. అవి తీసుకొచ్చుకొని మనము వాటిని భూమి మీద మంచి ఇట్లా వెడల్పుగా అంటే రౌండ్గా దాన్ని పోసినాక దాన్ని కొంచెం ఇట్లా చేత్తోనే వెడల్పుగాని మనం దాన్ని ఇట్లా బజార్లో గ్రాముల బోరిక్ పౌడరు 100 కిలోల బియ్యం సంచికి సరిపోతుంది. దాన్ని 4 భాగాలు చేసుకొని మనము ఒక్కొక్క సంచి అంటే 100 కిలోలకు 4 సంచులు వస్తాయి కదా. ఒక్కొక్క 25 కిలోల బ్యాగ్ మనము పావు భాగము బోరిక్ పౌడర్ తీసి మొత్తం కలుపుకోవాలి. మనం బోరిక్ పౌడర్ కలుపుకోకుండా కొంచెం డేంజర్ అనిపిస్తే మనకు లవంగాలు కానీ వేపాకు కానీ ఉప్పు కానీ చక్కెర కానీ కలుపుకోవచ్చు. బియ్యం మంచిగా అన్నం వండుకునేటప్పుడు మంచిగా కడిగేటట్లయితేనే మనము బోరిక్ పౌడర్ కలుపుకోవాలి. లేకుంటే బోరిక్ పౌడర్ కలపొద్దు. మనం ఆ ఉప్పు చక్కెర వేసుకోవచ్చు. మళ్ళీ మనం కలుపుకున్నాక మొత్తం అన్ని సంచులలోకి ఎత్తి పెట్టుకోవాలి. సంచులలోకి డబ్బాలలోకి ఎత్తి